స్ట్రైట్ టు ద క్వెషన్. సార్ క్రెడిబిలిటీ మీద మీ ఒపీనియన్స్ అంటే నేను చాలా మట్టికి అబ్జర్వ్ చేశాను. మన ఇండియన్ పీపుల్ మైండ్ సెట్‌లో క్రెడిబిలిటీ అనేది మరీ దారుణంగా ఉంటుంది సార్. అంటే వాళ్ళు చేసిన హార్డ్ వర్క్ ఏదన్నా అవ్వండి గానీ, క్రెడిబిలిటీ ఎలా ఇస్తారంటే సమ్ గాడ్‌కో లేకపోతే సమ్ పర్సన్‌కో ఇస్తారు. ఎగ్జాంపుల్ తీసుకున్నవుంటే చూడండి నార్మల్‌గా ఇప్పుడు మనం ఇండియన్స్ ప్రతి ఒక్కరు టాక్స్ పే చేస్తారు సార్. ఇప్పుడు హ్మ్. రోడ్లు వేయాల్సిందేంటంటే వాడేంటి మన టాక్స్ పే చేసిన దాని మీద వాడు రోడ్లు వేయాలి. సో వీళ్ళు హ్మ్. క్రెడిట్ ఎలా ఇస్తారంటే ఆ పొలిటీషియన్ ఉన్నాడు కాబట్టి రోడ్లు వేశాడు. వాడు వేయడం వల్ల రోడ్లయినాయి అంటారు. కానీ బేసిక్ హ్మ్. కింద వీళ్ళు ఆలోచించే మైండ్‌సెట్ ఏంటంటే వాళ్ళున్నారు కాబట్టి చేస్తున్నారు. వాళ్ళు చేయకపోతే మనం ఏమైపోతాం అని ఒక మైండ్‌సెట్‌లో ఉంటారు సార్. నెక్స్ట్ థింగ్ ఇంకోటేంటంటే హ్మ్. సార్ ఇంకా మీరు ప్రెజెంట్ ఇప్పుడు చంద్రయాన్ గురించి మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు మాక్సిమం ఏ న్యూస్ ఛానెల్ చూసినా సరే క్రెడిబిలిటీ అనేది పొలిటీషియన్స్ ఇస్తున్నారు సార్. వాడి వీళ్ళు కష్టపడింది ఇన్ని క్రెడిట్స్ ఇయర్స్ అండి. కష్టపడి ఐ థింక్ యూ ఆర్ అవును సార్. టాకింగ్ అబౌట్ గివింగ్ క్రెడిట్ కదా! సారీ క్రెడిబిలిటీ అనే సార్. సారీ వర్డ్‌కి సార్. వేరే మీనింగ్. గివింగ్ క్రెడిట్ కదా! ఓకే. యాహ్! సో, సారీ సార్. ఇది ఇది హ్మ్. రాజకీయం తెలియకపోవటం వల్లనే వస్తుందండి. జనాలకి హ్మ్. నిజంగానే వాళ్ళు 5 ఏళ్లకోసారి వాళ్ళు చేయాల్సిన పనిని అదొక హ్మ్. షూర్‌గా ఒక ఏదో ఒక దాన్నేమంటారు ఏదో పడేసాంలే అన్నట్టుగా తయారు చేసుకున్నారు. హ్మ్. దే డోంట్ నో ఎగ్జాక్ట్‌లీ హూ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్. ఓకే. వాళ్ళందరూ సర్వెంట్లు. ఇట్స్ కాల్డ్ యాహ్! సివిల్ సర్వెంట్ అండ్ పబ్లిక్ సర్వెంట్. రైట్? హ్మ్. వాళ్ళని హీరోలు జేయటం. వాళ్ళేదో వాళ్ళ దయతోటి మనం బతుకుతున్నాం అన్నట్టుగా కటింగ్ ఇవ్వటం. అవును సార్. అది జనాలకి అలవాటయిపోయిందది. దే థింక్ దట్ ఇట్ ఈస్ నార్మల్. దట్స్ నాట్ హ్మ్. నార్మల్ అండి. వాళ్ళు మన రిప్రజెంటేటివ్‌గా ఎన్నుకుని ఒరేయ్! నువ్వెళ్లి నాకు పని జేసి పెట్టు అని పంపిస్తున్నాం. కాకపోతే జనాలెవ్వరికీ ఆ ఫీలింగే లేదు. మా నాయకుడు హ్మ్. వాడు చేశాడు కాబట్టి, వాడు పెట్టాడు కాబట్టి అని జెప్పి చేస్తారు. ప్రతీదీ తీసుకెళ్ళి పొలిటీషియన్ పేరులో పెట్టడం. హ్మ్. ఆహ్, ఇప్పటికి కూడా చాలామంది తీసుకుపోయి చంద్రయాన్ సక్సెస్ తీసుకుపోయి పొలిటీషియన్‌ల చేతిలో పెడుతున్నారు. మీ సెంటర్‌లో ఎవడో గెడ్డోడు ఉన్నాడంటే వాడు మాత్రమే చేశాడని. వాడికి హ్మ్. కనీసం స్పెల్లింగ్ రాయటం కూడా రాదు. చంద్రయాన్‌లో ఏమున్నాయో కంటిన్యూయస్‌గా చెప్పరా అంటే పుస్తకం చూడకుండా, పేపర్ చూడకుండా చెప్పను కూడా చెప్పలేడు. రైట్? అవును. ఇట్ టేక్స్ 10 మినిట్స్ టు ఆహ్, రిపీట్ వాట్ ఈస్ దేర్ అండి. చంద్రయాన్ అనే దాన్నేమంటారు వెళ్ళిన ప్రోబ్‌లో ఏమున్నాయి, దిగిన ల్యాండర్‌లో ఏమున్నాయి, ఎళ్ళే రోవర్‌లో ఏమున్నాయి కనిపెట్టడానికి జస్ట్ 10 మినిట్స్ పడద్ది. ఆ 10 అవును సార్. మినిట్స్ కూడా చెప్పలేడు. కాకపోతే భాషణలు ఇవ్వడం మాత్రం, కబుర్లు ఇవ్వడం మాత్రం చేస్తాడు. సరే ఆ! అతనికి తెలియాలని నేను అనట్లేదు. రైట్? ఇట్స్ నాట్ హిస్ జాబ్ టు నో. కాకపోతే హ్మ్. క్రెడిట్ తీసుకెళ్ళి వాడికి ఇవ్వటం ఏంటి? అదే సార్. మెయిన్ ఏంటంటే బేసిక్ టీమ్ ఏదుంటుందో పోనీ వాళ్ళు హార్డ్ చేస్తారు సార్. ఇప్పుడు పెట్టి ప్రతి ఒక్క రూపాయి మా జనాల నుంచి టాక్స్ కలెక్ట్ చేసి దీని గురించి పెడుతున్నారని ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ హ్మ్. ఏంటంటే ఆ గవర్నమెంట్ అప్రూవల్ రావడం వల్ల ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందంటారు. ఈ గవర్నమెంట్ అప్రూవల్ రావడం వల్ల ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందంటారు. ఒరేయ్! అది కాదురా ఇప్పుడు, మీరు పే చేసిన టాక్స్‌కే వాళ్ళు ఎఫర్ట్ పెట్టారు. దాన్ని మీరు అప్రిషియేట్ చేయాలి. గవర్నమెంట్ కాదంటే వినరు. ఇప్పుడు ఈ ఈ ప్రాబ్లమ్ కంటిన్యూయస్‌గా ఉంటూనే ఉంటదండి. ఇప్పుడు అసలు ఇస్రోని ఎస్టాబ్లిష్ చేసిందెవరో అక్కడి నుంచి మొదలెట్టాలి గదా! ఇప్పుడు ఏదన్నా హ్మ్. ఏమిటి నేషనలైజ్ చేశారు అనగానే ఎవడు నేషనలైజ్ చేశాడు? చూడు నేషనలైజ్ చేయడం వల్ల బ్యాంకులు ఇవన్నీ నష్టాల్లో నడుస్తున్నాయి. రైల్వేలు నష్టాల్లో నడుస్తున్నాయి. అప్పటి నుంచి ప్రైవేటైజ్ చేయాలి. మనం చేద్దాం. హ్మ్. ఎవడు నేషనలైజ్ చేసింది ఎవడు అనంగానే జవహర్లాల్ నెహ్రూ పేరు, ఇందిరాగాంధీ పేరు ఆళ్ళ పేర్లు చెప్తారు. ఓకే. అవును సార్. మరి ఇస్రో మొదలెట్టింది ఎవరండి? రైట్. ఆళ్ళే కదా ఇన్‌కోస్ సార్. ఇన్‌కోస్ మరి ఇన్‌కోస్పార్ అనేది మొదలెట్టింది ఎవరండి? సో, ఈ ఈ హ్మ్. ఈ ఇప్పుడు నష్టం అంతా అప్పట్లో ఉన్న నష్టం అంతా దాన్నేమంటారు జవహర్లాల్ నెహ్రూ అకౌంట్‌లో ఏస్తే మరి ఇస్రో చేసిన ప్రతి ఒక్క పని క్రెడిట్ జవహర్లాల్ నెహ్రూకెళ్ళాలి మరి. అంతే కదా సార్. అక్కడ ఒప్పుకోరు. సిగ్గు, లజ్జ, ఇంకా మానం, మర్యాద ఉన్న వీళ్ళు అసలు ఏ మాత్రం అట్లాంటి పనులు చేయరు. ఇది మాత్రం హ్మ్. మనోడు అకౌంట్‌లో పోవాలి. పాతయి ఏమన్నా ఇంకేదైనా డిఫికల్టీస్ ఏమన్నా ఉంటే అన్ని పాత దాంట్లోకి పోవాలి. అవును సార్. రైట్? ఇంకా ఏమన్నా నేమ్ ఇచ్చారంటే 'శివశక్తి' బదులు ఆ 'విక్రమ్ సారాభాయ్‌గా' ఉన్నారు. ఆయన నేమ్ ఇచ్చినా బావుంటది. ఎందుకంటే ఆయన ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఇస్రో మెయిన్ అడ్వాన్స్‌మెంట్ చాలా హెల్ప్‌ఫుల్ అయ్యారు సార్ ఆయన. 100 అతని నేమ్ ఇచ్చినా పేర్లున్నాయండి. 100 ఇచ్చినా బావుంటది. పేర్లున్నాయండి. ఇస్రోలో అవును సార్. వందల కొద్దీ సైంటిస్టులు పాతోళ్ళు, చచ్చిపోయినోళ్ళు, ఇప్పటికి ఇంకా హ్మ్. బతికున్నోళ్ళు, రిటైర్ అయినోళ్ళు వందల మంది ఉన్నారండి. హ్మ్. రైట్? పోనీ ఇస్రోకి సంబంధం లేకుండా అటామిక్ రీసెర్చ్ మీద పనిచేసినోళ్ళు ఉన్నారండి. హ్మ్. పోనీ అది బాబా కూడా కాదు. కనేసి నేను ఇందాక చెప్పాను కదా! పొలిటీషియన్ పేర్లు పెట్టుకోవచ్చు. దేర్ ఆర్ సో మెనీ ఇండియన్ నేమ్స్. రైట్? హ్మ్. కానీ మతమే కావాల్సొచ్చింది వీళ్ళకి. ఎందుకంటే ఓట్లు కావాలి. పొలిటికల్ బేవకూఫ్ గేమ్స్. గాళ్ళు అంటే దిస్ ఈస్ యాక్చువల్లీ అన్ ఇన్సల్ట్ అన్నమాట. మన హ్మ్. ఇండియన్స్ కానీ, హిందూస్ ఇంటెలిజెన్స్‌ని ఇన్సల్ట్ చేయడం. అంటే ఒక పేరు పెట్టగానే ఎదవల్లాగా ఎళ్లి ఓటేసేస్తారు అని వాడు అనుకుంటున్నాడు. వీళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. అవునురా భయ్! హ్మ్. అంతే మేమంతే హౌలగాళ్ళం మేము. జస్ట్ ఒక పేరు పెట్టగానే మావోడు అని చెప్పి ఎదవలాగా ఎళ్లి ఓటేస్తాం. మా డ్రాయర్ చిరిగిపోతున్నా సరే, ఇంకేమైపోతున్నా సరే, కొంపలు తగలబడుతున్నా సరే, ఏమైపోతున్నా సరే,
ఈ ఎదవకే ఓటేస్తాం. ఎందుకంటే ఈ ఎదవ మా హిందువు పేరు పెట్టాడు కాబట్టి. వీళ్ళకి అర్థమవుతలేదు ఏంటంటే పేరు పెట్టి పైన బాగానే ఉంటుంది సార్, వెనకాల నుంచి వీడి దగ్గర నుంచి ఎంత లాగేస్తుందని తెలియదు. మెయిన్ మన ఇండియాలో చాలా బ్యాక్ డ్రాప్స్ ఉన్నాయి సార్. దాని గురించి అడిగితే పెద్దగా మాట్లాడలేదు సార్. రోడ్స్ కండిషన్ చూడండి, హెల్త్ సెక్టర్ చూడండి, ఎడ్యుకేషన్ సంబంధించి చూడండి, వీటి గురించి మాట్లాడండి అంటే ఒక్కరు మాట్లాడరు. జస్ట్ ఒక రిలీజన్ తెచ్చి పైన పెడితే ఇంకా ఆనందపడిపోతారు. సేమ్ పాకిస్తాన్ కూడా చేసినట్టు చేస్తాడు. కింద తినడానికి లేదు, ఇది లేదు, కానీ మేము ఇండియాని బీట్ చేయడానికి మేము ఒక అటమ్ బాంబుని తయారు చేసాం అనగానే ఒక్కొక్కడు ఛాతీలు ఎరగ తీసుకుని జిందాబాద్ పాకిస్తాన్ అనుకుంటూ తిరిగారండి. ఏం చేస్తున్నారు ఇప్పుడు? అడుక్కు తినడానికి కూడా దిక్కులేదు వాళ్ళ దగ్గర. ఆ ఆటం బాంబులు మెయింటైన్ చేయడానికి వస్తున్నారు ఇప్పుడు. అసలు మెయింటైన్ అవుతున్నాయో లేకపోతే తుప్పెట్టిపోయి ఎండబెట్టి పక్కన పడేసారో కూడా తెలియదు. తిండి తినడానికి ఠికాణా లేదండి. రైట్. మన పరిస్థితి వేరు. మన పరిస్థితి ఏంటి అంటే వీఆర్ యాక్చువల్లీ 2 డిఫరెంట్ ఇండియాస్. ఒకటి తిండికి ఠికానా లేని ఇండియా, ఇంకొకటి చంద్రుడి మీద కాలు పెట్టగలిగిన ఇండియా. రైట్. క్రెడిట్ మాత్రం దీనికి తీసుకుంటారు, డెబిట్ దానికి తీసుకోరు. అవును సార్. రైట్. సో ఇలా హిపోక్రసీని ఎప్పుడు బయట పెట్టండి. క్రెడిట్ తీసుకున్నాడు డెబిట్ కూడా తీసుకునే ధైర్యం చేయాలి. ఓకే. అప్పులు మాత్రం కష్టాలు మాత్రం తీసిపోయి నెహ్రూ మీదని ఇంకొకళ్ళ మీదని పడనొక్కి ఏమన్నా గొప్ప జరిగితే మాత్రం మావోడు 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 అంటారు. మరి రైల్వే కొత్త రైల్వేస్ అన్ని ఓపెన్ చేస్తున్నాడు. రైల్వే యాక్సిడెంట్ అవ్వగానే వెంటనే తీసుకుపోయి ఆ పాతోళ్ళు అట్లా చేశారు కాబట్టి వాళ్ళు ఇది ప్రైవేటైజ్ చేయకుండానే వదిలేశారు. ప్రైవేటైజ్ చేసిన తర్వాత యాక్సిడెంట్లు జరిగాయి. అన్నీ మర్చిపోతారండి వీళ్ళు. అవును సార్. ఇంకోటి ప్రెజెంట్ మీరు ఇందాక సాంస్క్రిట్ లో జస్ట్ కంప్యూటర్ యూజ్ అవుతుందని చెప్పారు కదా. సో చంద్రయాన్ 2లో ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే, చంద్రయాన్ 2లో ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ గ్లిచ్ ఉంది సార్. అంటే వాళ్ళు లిమిటేషన్ పెట్టారు సాఫ్ట్వేర్ కి. అదేదో సాంస్క్రిట్ యూజ్ చేసుకుని అప్పుడే సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఉంటే చంద్రయాన్ 2 ఫెయిల్ అవ్వదు కాదేమో సార్. అదే కదా. సో వినేవాడు ఎదవ, అక్కడ ఎదురు కూర్చున్నవాడు ఎదవండి. ఆ ఎదవకి ఏం చెప్తే చప్పట్లు కొడతాడు అనేది మనం తెలుసుకుని ఆ ఎదవకి కావాల్సిన వాగుడు వాగేస్తే చప్పట్లు పడతాయి. అంతే, మన పని అయిపోయింది. అదే చేస్తున్నారు అందరూ. ఆ కూర్చున్న ఎదవలు వీళ్ళే. ఇక్కడ కూర్చుని ఎవరైతే ఇదేంటి ఆహా ఓహో అని మీసాలు తిప్పుతున్నారో వాళ్ళు ఎదవలన్న సంగతి వాళ్ళకి తెలియట్లా. వాడు వీళ్ళని వాడుకుంటున్నాడు. అందరూ ప్రతి ఒక్కడు వీళ్ళకున్న ఈ మెంటల్ని దిక్కుమాలిన ఆదిపురుషు సినిమా తీయటం కాడి నుంచి ప్రతి చిన్న చిల్లర పని ఈ బుర్ర తక్కువ వెధవలు ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎలా వాడుకోవాలి, వాళ్ళని ఆడుకుని డబ్బులు ఎట్ట చేసుకోవాలి, ఇదే పని మీద ఉన్నారు. ఎవ్రీబడి సక్సీడింగ్ వన్ వే ఆర్ ది అదర్, ఎవ్రీబడి సక్సీడింగ్. ఓడిపోయేది ఎవడయ్యా అంటే ఎదవలే, వాళ్ళకి తెలియట్లేదు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.